హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ ఛానల్. నీట్ యూజీ 2024 సుప్రీంకోర్టు జూలై 18th జరిగినటువంటి డెసిషన్ ఏంటి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. దీంట్లో ఒకే ఒక విషయం నాకైతే నచ్చింది ఏంటంటే, సెంటర్ వైజ్ గా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తా అన్నారు. బట్ దాంట్లో సెంటర్ వైజ్ గా మేము ఫలితాలు ఇస్తాము, కానీ అభ్యర్థుల వివరాలు గోప్యంగా ఉంచండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే నాకు నచ్చలేదు. మరి ఇప్పుడు మొత్తం రిజల్ట్స్ అంతా ఇచ్చిన తర్వాత వాళ్ళ హాల్ టికెట్ నెంబరు, దాంతోపాటు ఆల్ ఇండియా ర్యాంకు, మార్కులు, సెంటర్ కోడ్ ఇవ్వకపోతే సో మళ్ళీ క్లారిటీ రాదు. సో మళ్ళీ ఇది అంటే ఏదైనా సరే పక్కా క్లారిటీగా ఉంటే డెఫినెట్ గా అందరు కూడా అర్థమైపోతుంది. ఓహో, ఒక సెంటర్లో కాదు, అన్ని సెంటర్లు కూడా మార్కులు ఎక్కువనే వచ్చినాయి, ర్యాంకులు ఎక్కువనే వచ్చినాయండి. సో కాబట్టి దానికి సంబంధించి మరి ఏ విధంగా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు అనేది కూడా క్వశ్చన్ మార్కు. ఇప్పుడు కోర్టు అయితే మళ్ళీ పోస్ట్పోన్ చేసింది. పోస్ట్పోన్ చేసినప్పటికీ నాకైతే దీనిపైన మళ్ళీ వాదన జరుగుద్ది, మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలే కనిపిస్తా ఉన్నాయి. ఇక మన కౌన్సిలింగ్ సంబంధించి కూడా కౌన్సిలింగ్ జరుగుద్దా అంటే ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఎక్కడ రీనీట్ జరగాలి, ఎక్కడ ఎఫెక్టెడ్ ఏరియా ఉంది, ఎంతమంది ఉన్నారు, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఇవాళ ఇంకొక న్యూస్ కూడా వచ్చింది. సో మనకి నీట్ యూజీ 2024 4 students from ఎయిమ్స్ పాట్నా అరెస్టెడ్ ఇన్ పేపర్ లీక్ కేసు ఇష్యూ. సో ఎప్పటికప్పుడు ఈ కోర్టులు, కేసులు, దాంతోపాటు అరెస్టులు, సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తుంది అని చెప్పేసి అయితే నాకు మండే రోజు అయితే అనిపించట్లేదు. సో ఒకసారి కోర్టులో కేసు వాయిదా పడ్డదంటే అది వాయిదాలు పడుతూనే ఉంటుంది. బట్ నిన్న జరిగినటువంటి విషయాలు అయితే దాన్ని తాడో పేడో తెలుసుకోవాలని చెప్పేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా టైం అనేది కేటాయించారు. సో ఇంత టైం కేటాయించినా కూడా అక్కడ 38 మెంబర్స్ పిటిషనర్స్. ఈసారి అయితే పిటిషనర్స్ కూడా గట్టిగానే వాదించారు. ఇటు ఎన్టీఏ కూడా కొన్నిటికి సమాధానాలు కరెక్ట్ చెప్పింది, కొన్నిటికి సమాధానం కరెక్ట్ చెప్పలేదు. పేపర్ లీక్ టైం ఇవన్నీ కూడా వేశారు. సో ఇదంతా కూడా ఎంతవరకు ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి అనేది ఆ జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఈ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎంతవరకు ఉన్నాయి, ఏ సెంటర్లో ఇంపాక్ట్ అయింది, ఏ సిటీలో ఇంపాక్ట్ అయింది, ఏ స్టేట్లో ఇంపాక్ట్ అయింది అనే విషయాలు అనేది మనకు క్లారిటీ వస్తే తప్ప ఇప్పుడైతే మనం ఏం చేయలేము అన్నట్టుగా పరిస్థితి అయితే వచ్చింది. సో అందుకని చెప్పేసి కోర్టు దీనిపైన అంటే ఈ సెంటర్లో వచ్చినటువంటి మార్కులు, అక్కడ ఉన్నటువంటి అనాలిసిస్, దీంతో పాటు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్ లో ఇవ్వాలని చెప్పేసి ఉన్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే పీజీ నీట్ కి సంబంధించిన రిజల్ట్స్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే హాల్ టికెట్ నెంబర్ ఇస్తారు, మార్కులు ఇస్తారు, ఆల్ ఇండియా ర్యాంక్ ఇస్తారు. సో ఇప్పుడు మనకు కావాల్సింది సేమ్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి, ర్యాంకులు ఇవ్వాలి, ఆల్ ఇండియా ర్యాంకులు ఇవ్వాలి, దీంతో పాటు స్టేట్, దీంతో పాటు సెంటర్ కోడ్. సో మనకు అవన్నీ కూడా వివరాలు మనకు ఆ వెబ్సైట్ లో కనుక ఇచ్చినట్లయితే ప్రతి సెంటర్ పైన కూడా మనం కూడా కొంత అనాలిసిస్ చేసుకుని ఇది ఒక సెంటర్ లో కాదు అన్ని సెంటర్లు కూడా సిమిలర్ గా ఉందా, లేకపోతే అబ్నార్మల్ గా ఏ సెంటర్ లో వచ్చింది అనేది మనం కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చిన తర్వాత మళ్ళీ దీనిపైన వాదన ప్రతివాదన జరిగిన తర్వాత మళ్ళీ డెసిషన్ ఉండే అవకాశాలు ఉంటాయా, లేకపోతే మండే రోజు జరుగుదా? నాకైతే మండే రోజు మళ్ళీ దీనిపైన ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి నాకైతే అనిపించట్లేదు. ఇక కోర్టులో కేసు నడుస్తా ఉంటే కౌన్సిలింగ్ కండక్ట్ చేసినా అది ఏ దశలో ఎక్కడ అవుతుందో తెలియదు. అందుకని చెప్పేసి ఎంసీసీ వాళ్ళు కానీ ఇటు స్టేట్ కౌన్సిలింగ్ కానీ వాళ్ళు స్టార్ట్ చేయలేకపోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ రాగానే ఖచ్చితంగా దానిపైన వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. నీట్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ రిజల్ట్స్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు ఖాళీలో జాయిన్ అయినంత వరకు రౌండ్ 1, రౌండ్ 2 ఈ విధంగా ఏ రూల్స్ ఉంటాయి, ఏ రూల్ నుంచి మనం రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి వెళ్ళాలంటే ఎలాంటి రూల్స్ ఉంటాయి, రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి ఎలా రూల్స్ ఉంటాయి, అటు ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన రూల్స్ ఎలా ఉంటాయి, రౌండ్ 1 ఎంతమందికి సీట్ వచ్చింది, ఎంతమంది రిపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది రిపోర్ట్ చేయలేదు, దాంట్లో మెరిట్ ర్యాంకు ప్రకారంగా, క్యాస్ట్ ర్యాంక్ ప్రకారంగా, స్టేట్ ర్యాంక్ ప్రకారంగా ఎన్నో రకాల అనాలిసిస్లో ఎన్నో రకాల రిపోర్ట్స్ జనరేట్ చేయబోతా ఉన్నాం. సో వాటికి సంబంధించినటువంటి న్యూస్, వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్, ఈ అనాలిసిస్ పార్ట్ ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలంటే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అదేవిధంగా కోర్టు మండే రోజు ఫైనల్ డెసిషన్కి వస్తుందా లేదా అనేది మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.